హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు మన వీడియోలోని చాలా సింపుల్గా కుక్కర్లో కాబోలి శనగల మసాలా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. కాబోలి శనగలు అంటే తెల్ల శనగలు, పెద్ద శనగలు ఉంటాయి కదా, వాటితో కుక్కర్లో చాలా సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రోటీలోకి, చపాతీల్లోకి, నాన్లోకి, ఫ్రైడ్ రైస్లోకి దేంట్లో అయినా కానీ చాలా మంచి కాంబినేషను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో మన రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. దీనికోసం ముందుగా 1 కప్పు పెద్ద శనగల్ని నానబెట్టుకుని తీసుకోవాలి. నైట్ అంతా నానబెట్టేసుకుని నేను కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి తీసుకున్నానండి. రైస్ ఉడికించినప్పుడు ఒక బౌల్లో వేసి పెట్టేశారంటే ఇది కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దానిలోకి చిన్న దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, 1 ఇలాచి, 1 స్పూన్ షాజీరా వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలని, అలాగే 4-5 పచ్చిమిరపకాయలని పొడిగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. దీనివల్ల ఉల్లిపాయలు అనేవి చాలా త్వరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయలు వేగేలోపు మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 2 టమాటాలని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 10 జీడిపప్పులను కూడా యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని వాటర్ యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మూత ఓపెన్ చేసి చూద్దాము. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు దీనిలో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటో కాజు పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి. ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఉడికించి పెట్టుకున్న ఈ కాబోలి శనగల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ శనగలను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కారం యాడ్ చేసుకుందాం. 1.5 స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ. మీరు తినే కారాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. 1.5 గ్లాసున్నర వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇదంతా కలిపేసుకుని సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నేను లాస్ట్లోని కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. మీరు కావాల్సి వస్తే ముందు కూడా యాడ్ చేసుకోవచ్చండి తాలింపుతో పాటు. మూత పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేద్దాం. ఎంతో టేస్టీ అయిన కాబోలి శనగలతోని మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మరి నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.